మాత్రం ఏడవకూడదు. రేపు చాలా ముఖ్యమైన రోజు. భయంతో ఏడ్చి మొత్తం నాశనం చేయకండి. అందుకని మీ జీవితంలో ఎప్పుడు బ్రేక్ అయ్యి బోర్మంటూ గట్టిగా ఏడ్చారో దాన్ని ఇప్పుడు తలుచుకొని గొంతెండిపోయేంత వరకు బాగా ఏడవండి. వరలక్ష్మి, నువ్వు చివరిగా గొంతెండిపోయేలా ఎప్పుడు ఏడ్చా? మీరెప్పుడు సార్ ఇలా గొంతెండిపోయేలా ఏడ్చింది? నా మాతృభాష మాట్లాడలేకపోయినప్పుడు. అందరూ అంటారు ఒక భాష అంతమైతే ఒక జాతి అంతమైనట్టని. కానీ నాకు ఆపోజిట్గా జరిగింది. నా జాతి అంతమైంది, దాంతో నా భాష కూడా అంతమైంది. ఇప్పుడు కూడా నా మాతృభాష నాకు గుర్తుంది, కానీ నేను ఎవరితో మాట్లాడగలను? మాతృభాష మాట్లాడలేకపోతున్నానని ఏడుస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాతృభాష మాట్లాడడానికి ఏడుస్తున్నారు. మా అమ్మ అంటూ ఉండేది, బాబు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, ఏ భాష అయినా